సింగరేణి కార్మికుల కష్టంతో వచ్చిన లాభాలను కేసీఆర్ ప్రభుత్వం విచ్చలవిడిగా ప్రభుత్వ కార్యక్రమాలకు వాడుకుందని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. మంచిర్యాల జిల్లా మందమరి సిఈఆర్లో క్లబ్లో మందమరి ఏఐటీయూసీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ అధికారం శాశ్వతంగా మానుకొని ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే ఆ ఎమ్మెల్యేలు ఎన్నికల్లో ఒక్కరు కూడా గెలవలేదని కూనంనేని సాంబశివరావు అన్నారు. కేసీఆర్ సహకారంతోనే ఎండీ శ్రీధర్ గత 9 ఏళ్లుగా సింగరేణిలో పొట్రాయి వలె టిస్ట్ వేసుకుని కూర్చున్నారని ఆరోపించారు. జెన్కో నుంచి సింగరేణి రావాల్సిన 29,000 కోట్లను వసూలు చేయడంలో ఎండీ శ్రీధర్ నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. అధికారం శాశ్వతం అనుకుని చాలా మంది ఎమ్మెల్యేలు కొన్నారు. కొంటే నాకు తెలిసి ఆయన కొన్నటువంటి ఎమ్మెల్యేలు ఒక్కడు కూడా తిరిగి గెలవలేదు. ఇవాళ ఈ వెంకటరావుని కొంటాడు మళ్ళా అనుకోండి, వెంకటరావుని ఆలు నుంచి వీళ్ళకి వచ్చాడు అనుకోండి, లేదా ఐఎన్టీసీ పేరుతో టీబీజీకి వాళ్ళు వచ్చారు అనుకోండి. వీళ్ళు ఎన్ని పిల్లి మొగ్గలేసినా ఒక నిర్ణయానికి వచ్చేసారు. కార్మికులు సింగరేణి బతకాలంటే 80 ఏళ్ల నుంచి నిరాఘాతంగా ప్రజల గుండెల్లో స్థానంగా ఉన్నటువంటి ఏఐటీసీని గెలిపించాలనే ఆలోచనకి ఇవాళ వచ్చాను. అందువల్ల నేను ఏమంటున్నానంటే, ఇవాళ మా కోసం చూడొద్దు, మన సంస్థ కోసం చూడండి, మీ కుటుంబాల కోసం చూడండి, మీ పిల్లల భవిష్యత్తు